జగదీశ్వర్ రెడ్డి గారు ఏం చెప్తారు? అరెస్ట్ కరెక్టా అది అంటే ఆ సెక్షన్ల ప్రకారం అరెస్ట్ కరెక్ట్ అని చెప్పవచ్చు. వాళ్ళు పెట్టిన సెక్షన్లు ఉన్నాయి కదా, 105, 118, 3 and 4 అనే సెక్షన్ల ప్రకారం వచ్చి అరెస్ట్ ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు కదా సంధ్యా థియేటర్ ఓనర్లు, అదే విధంగా సెక్యూరిటీ అదే బౌన్సర్లు వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు, జైల్లో కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు రిలీఫ్ వచ్చింది అనుకో, ఈ కేసు మొత్తానికి సంబంధించి రిలీఫ్, అదే విధంగా ఈ కేసులో వాళ్ళకు కూడా రిలీఫ్ వచ్చింది. అరెస్ట్ కరెక్టా కాదా అనే వ్యవహారం ఏంటంటే, బేసిక్ గా ఏంటంటే ఈ వ్యవహారం జరిగింది 4వ తారీఖు జరిగింది. ఆ తర్వాత డీసీపీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. A1 గా థియేటర్ యాజమాన్యాన్ని, అదేవిధంగా వేటూని, అల్లు అర్జున్ ని, మూడో పార్టీ వచ్చి అల్లు అర్జున్ టీమ్ అదే సెక్యూరిటీ బౌన్సర్లని వాళ్ళని చేయడం జరిగింది అని చెప్పాడు. చెప్పిన తర్వాత మనం ప్రొసీజర్ ప్రకారం ఏంటంటే, జనరల్ గా మన మీద ఒక ఆరోపణ అనేది ఆల్రెడీ ఒక ఉన్నతాధికారి మాట్లాడినప్పుడు మనం జనరల్ గా ఇప్పుడు థియేటర్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అట్లీస్ట్ దీంట్లో మనకు సంబంధం లేదని చెప్పి ఏదో వచ్చి డీసీపీ సమక్షంలోనే ఎక్కడో కూడా నోటీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా రావాల్సిన బాధ్యత ఉంటుంది. మామూలుగా చెప్తే వచ్చుంటే ఇవన్నీ ఈ అరెస్ట్ అనేది ఉండేది కాదు. ఈ రోజు అరెస్ట్ అయినట్టే, బెయిల్ వచ్చినట్టే, అంతే కదా, అరెస్ట్ అయినట్టే కదా. ఎవరైనా ఇప్పుడు జైలు లోపలికి, ఇప్పుడు చెంచల్ కూడా జైలు లోపలికి వెళ్ళారు కదా, అక్కడ ప్రొసీజర్ అంతా ఫినిష్ చేసి ఉంటారు కదా. ఈ కాగితం పోయే లోపల వాళ్ళు ప్రొసీజర్ ఫినిష్ చేయాలా. ఇది మధ్యంతర బెయిల్ మాత్రమే, ఇది మధ్యంతర ఉత్తర్వుల బెయిల్ మాత్రమే. ఆయన ఎక్కడన్నా విదేశాలకు పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా కూడా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. కోర్టు ఏంటంటే, హైకోర్టు దీన్ని ఏంటంటే అర్నబ్ గోస్వామి కేసులో ఈ రకమైన జడ్జిమెంట్ ఉంది కాబట్టి, ఎక్కడో కోర్టులో ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసి ఇలాంటి సెక్షన్లు అంటే ఈ సెక్షన్లు తప్పుడుగా పెట్టారు అతని మీద, అతనికి ఏం సంబంధం లేదు అని చెప్పి వాదనలు వినిపించారు కాబట్టి వైఎస్ఆర్సీపీకి చెందిన న్యాయవాది, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి ఇద్దరు వాదనలు వినిపించారు కాబట్టి వినిపించి కోర్టుని వచ్చి దానికి కోర్టును వచ్చి ఆ రకంగా ఈ వాదనలకి పరిగణలో తీసుకునే విధంగా చేశారు కాబట్టి ఆయనకి బెయిల్ వచ్చింది. ఈ రోజు బెయిల్ వచ్చింది. కానీ ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇదేమవుతుందంటే, కేసు స్టేట్ వర్సెస్ అదర్ పార్టీస్, అదర్స్ ఎవరు ఉంటారు, అల్లు అర్జున్ అండ్ అదర్స్ ఉంటారు. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కేసు ఇప్పుడు ఆ చనిపోయిన యొక్క భర్త వచ్చి ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఆయన ఏమిచ్చినాడు స్టేట్మెంట్, అల్లు అర్జున్ ఏం తప్పు లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పున్నాడు. అంటే ఏంటి, దీంట్లో అల్లు అర్జున్ 25 లక్షలు ఆల్రెడీ అనౌన్స్ చేశాడు, పిల్లోని చూసుకుంటానన్నాడు కాబట్టి ఈ విధంగా చెప్పాడు. రేపు అతను కేసు అతనే కదా పెట్టింది, ఫస్ట్ అతనే కేసు పెట్టాడు, విట్నెస్ అతను కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కేసు అయితే రన్ అవుతుంది. ఇప్పుడు ఆ సెక్షన్ కరెక్టా కాదా అనేది క్యాష్ పిటిషన్ అవన్నీ కాకుండా ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు అనమాట. బెయిల్ మీద ఉన్నాడు అనమాట. కేసు ఉన్నారు, క్యాష్ అనేది అలో అవుతుందా లేదా అనేది పరిగణలో తీసుకోవాల్సినంత అవసరం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే చలనచిత్ర పరిశ్రమలో ఇది ఒక చెంపపెట్టు అని చెప్పవచ్చు. హీరోలు ఈ రకంగా హంగామా చేస్తూ థియేటర్ల దగ్గరకు పోవడము, అట్లా చేయడం, చేతులు ఊపడము, ఇవన్నీ కార్యక్రమాలు స్టాప్ అయిపోతాయి, తొందరలో స్టాప్ అయిపోతాయి. ఈ రాజకీయ నాయకులు అంటారా, వీళ్ళు ఈ శిల్పా రవికి క్యాంపెయిన్ చేశాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ వర్గం డిస్కస్ చేద్దాం ఆ పాయింట్ కూడా డిస్కస్ చేద్దాం. జగదీశ్వర్ రెడ్డి గారు, మిగిలిన గెస్టులతో కూడా మాట్లాడి మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. శ్రీకాంత్ గారు, మనం ఆల్రెడీ ఈ అంశానికి సంబంధించి డిస్కస్ చేస్తాం, అప్పుడు మీ ఒపీనియన్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు, అరెస్ట్ కావచ్చు, తర్వాత కోర్టులో ఊరట లభించడం కావచ్చు, దీని మీద చాలా రకాల డిస్కషన్స్ నడుస్తుంది. జగదీశ్వర్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టు పొలిటికల్ టర్న్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? వాస్తవంగా ఈ